అందరికీ నమస్కారం. బీహార్లో ఎవరు గెలవబోతున్నారు? ఈ ప్రశ్న దేశ ప్రజలందరిలోనూ ఉంది. దీనికి సంబంధించే రకరకాల సర్వేలు వస్తున్నాయి. బీహార్కి సంబంధించి అక్కడ ఎవరు గెలవబోతున్నారు, ఎవరికి ఆధిక్యం రాబోతుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనేది. దీనికి సంబంధించి రీసెంట్గా పీపుల్స్ పల్స్, సౌత్ ఫస్ట్ అనే సంస్థలు రెండు కలిసి ఒక అద్భుతమైన సర్వేనిచ్చాయి. ఇంతకీ ఈ సర్వేలో ఏముంది, ఇంతకీ బీహార్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేది తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్ళాల్సిందే. బీహార్లో ఎన్డీఏ మహాగఠబంధన్ నువ్వా నేనా. జాతీయ స్థాయిలో బీహార్ రాష్ట్ర రాజకీయాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. దశాబ్దాలుగా సంకీర్ణ ప్రభుత్వాలకు కేంద్రంగా ఉన్న బీహార్ రాష్ట్రంలో ఏ పార్టీలు ఎప్పుడు ఏ కూటమిలో ఉంటాయో, ఎప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో అంచనా వేయటం తేలిక కాదు. నిత్యం అనిశ్చిత రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండే బీహార్లో త్వరలో జరగబోయే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ ఇండియా కూటముల మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉందన్న సంగతి క్షేత్రస్థాయిలో పరిస్థితులు వెల్లడిస్తున్నాయి. పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ, దాంతోపాటు సౌత్ ఫస్ట్ మీడియా సంస్థ సంయుక్తంగా బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాభిప్రాయాన్ని మూడ్ సర్వే నిర్వహించగా, ప్రస్తుతం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని అధికార ఎన్డీఏ ప్రతిపక్ష ఇండియా కూటమిపై స్వల్పంగా కేవలం ఒకే 1% ఓట్ల ఆధిక్యంతో కనపరుస్తుందని చెప్పి వెల్లడి కావడంతో ఎన్నికల సమయానికి ఫలితం ఎటైనా మారవచ్చు అని తెలుస్తోంది. 2025 అక్టోబర్ లేదా నవంబర్లో జరిగే శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 41 నుంచి 44%, ఇండియా కూటమికి 40 నుంచి 42.5% ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి మూడు సర్వేలో తేలింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ 30 నుంచి 31% ఓట్లతో, బీజేపీ 28 నుంచి 29% ఓట్లతో ఆధిపత్యం కనబరుస్తూ వారి కూటముల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. రెండు కూటముల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటాపోటీగా ఉండబోతుందన్న బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన స్వరాజ్ పార్టీ 6 నుంచి 8% ఓట్లతో నిర్ణయాత్మక పాత్ర పోషించనుంది. ఇతరులు 7.5 నుంచి 9% ఓట్లు పొందే అవకాశాలున్నాయి. ఈ గణాంకాల్లో 3% ప్లస్ ఆర్ మైనస్ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. కుల రాజకీయాలకు పెట్టింది పేరైన బీహార్లో స్థానిక సమస్యలు, సంక్షేమ హామీలు, పార్టీలో అసంతృప్తులు ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి అని చెప్పి ఈ యొక్క సర్వేలో తెలుస్తుంది. బీహార్లో 2020 శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ మహాగఠబంధన్ కూటమిలో పోటాపోటీగా తలపడి చెరో 37% ఓట్లు సాధించాయి. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా రెండు కూటముల మధ్య ఓట్ల వ్యత్యాసం మనం ఒకసారి చూసుకున్నట్టయితే 11,000 మాత్రమే. ఆర్జేడీ 75 స్థానాల్లో మొదటి స్థానంలో నిలవగా, బీజేపీ 74 స్థానాల్లో 1 సీటు తేడాతో రెండో స్థానంలో నిలిచాయి. సంక్లిష్ట రాజకీయాలకు నెలవైన బీహార్లో గతంలో వలె మరోసారి ఎన్డీఏ మహాగఠబంధన్ కూటముల మధ్యనే ప్రధాన పోటీ ఉండనుంది. బీజేపీ, జేడీయూ, హెచ్ఏఎం, ఎల్పీజీ, ఆర్వీ, దాంతోపాటు ఆర్ఎల్ఎం పార్టీలతో కూడిన అధికార ఎన్డీఏ కూటమి రాష్ట్రంలోని అగ్రవర్ణాలు, ఈబీసీ, దళిత వర్గాల ఓట్లపై భారీగా ఆశలు పెట్టుకుంది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిగా చలామణి అవుతున్న బీహార్లో మహాగఠబంధన్ పేరుతో ప్రతిపక్షాలు గట్టి పోటీ ఇస్తున్నాయి. దీనికి సంబంధించి కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలు, వికశీల్ ఇన్సార్ పార్టీ, ఈ యొక్క పార్టీలతో కూడిన ఇండియా కూటమి, అదే దాన్ని మహాగఠబంధన్ కూటమి రాష్ట్రంలో యాదవ, ముస్లిం సామాజిక వర్గాల్లో నిజంగా పటిష్టంగా ఉంది. వీరితో పాటు ఓబీసీ వర్గాల్లో పట్టు కోసం ప్రయత్నిస్తుంది. గతంలో 2005లో మార్పు అని చెప్పి, సుశాసన్ అని చెప్పి 2010లో, ఉద్యోగాలు అని చెప్పి 2020లో నినాదాలతో రాష్ట్ర ఎన్నికలు జరగగా, ఈసారి ఎలాంటి ప్రత్యేక నినాదం కూడా లేకుండానే ప్రభుత్వ వ్యతిరేకత, దాంతోపాటు సంక్షేమ పథకాలు, కుల సమీకరణాలతో పాటు నూతన పార్టీ జేఎస్పీ ఎన్నికల్లో ప్రభావం చూపబోతున్నాయి అన్నట్లు ఈ యొక్క సర్వేలో తెలుస్తుంది. రాష్ట్రంలో ధరల పెరుగుదల, వలసలు, నిరుద్యోగ అంశాలపై ఉన్న వ్యతిరేకతను, సంక్షేమం, అభివృద్ధి అంశాలు తగ్గించడం ఎన్డీఏకు కలిసి వస్తుంది. దాంతోపాటు జీవికా పథకంలో భాగస్వామ్యులైన మహిళలు, మద్యపాన నిషేధం, విడో పింఛన్లు, సబ్సిడీలతో నితీష్ కుమార్ పట్ల వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారని చెప్పొచ్చు. ఆశించిన ఉద్యోగాలు రాలేదని యువత విమర్శిస్తున్న గత
జంగిల్ రాజ్ కంటే నితీష్ ప్రభుత్వంలో స్థిరత్వం ఉందని చెప్పి వాళ్ళందరూ కూడా అంగీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతులు కులాల ఆధారంగా చీలిపోయినట్లుగా తెలుస్తోంది. ఓటర్ల జాబితా సవరణ వంటి ఏదైతే జాతీయ అంశాల కన్నా స్థానిక అంశాలే ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయని చెప్పి ఈ మూడ్ సర్వేలో వెల్లడైంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా స్థానిక అంశాలకే పెద్దపీట దక్కనుంది. తమ ఎమ్మెల్యేల పనితీరుతో పాటు స్థానిక సమస్యల ఆధారంగానే ఓటు వేస్తామని చాలా మంది ఈ యొక్క మూడ్ సర్వేలో చెప్తున్నారు. బీహార్ ఎన్నికల్లో ఎప్పటిలా ఈసారి కూడా సామాజిక కులాలే కీలకం కానున్నాయి. రెండు ప్రధాన కూటముల్లో పార్టీల మధ్య సీట్ల కేటాయింపులు, పార్టీల అభ్యర్థుల ఎంపికలో సామాజిక అంశాలకే ప్రాధాన్యత ఉండనుంది. అభ్యర్థుల ఎంపిక తర్వాతే ఎవరికి ఓటు వేయాలో నిర్ణయిస్తామని చెప్పి అక్కడ ఓటర్లు చెప్పటం విశేషం. ఎన్డీఏకు మద్దతుగా ఉన్న ఈబీసీ ఓటర్లు తమ సామాజిక వర్గం వారికి మహాగఠబంధన్లో టికెట్ ఇస్తే వాళ్ళకే ఓటు వేయడానికి వెనకాడమని చెప్పి ఈ సర్వేలో చెప్పారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ పీడీఏ పిచ్చడ్ దళిత్ అల్పసంఖ్యాక్ వ్యూహం విజయవంతమైన బీహార్లో తేజస్వి యాదవ్ అదే ఎంవై అంటే ముస్లిం యాదవ్ వ్యూహం విఫలమైంది. టికెట్ల కేటాయింపుల్లో కీలకమైన సామాజిక సమీకరణాలను విజయవంతంగా నిర్వహించకపోతే మాత్రం పార్టీల్లో అసంతృప్తి పెరిగే అవకాశాలున్నాయని చెప్పి ఈ యొక్క మూడ్ సర్వే చెప్తుంది. రాహుల్ గాంధీ ఎవరైతే ఉన్నారో బీహార్లో చేపట్టిన ఓటు అధికార యాత్ర ప్రజారంజకంగా నిలిచింది. అయితే ఈ యాత్ర ద్వారా రాష్ట్రంలో రెండు కూటములకు మద్దతిచ్చే సామాజిక సమీకరణాల్లో పెద్ద మార్పు మాత్రం కనిపించలేదు. సామాజిక సమీకరణాలను పరిశీలిస్తే రాష్ట్రంలో 15.5% ఉన్న అగ్రవర్ణాలలో 3% బ్రాహ్మణులు, 3.4% రాజ్పుట్లు, 2.8% భూమిహార్లు, 0.6% కాయస్థులు బీజేపీకి మద్దతిస్తున్నారు. బీహార్లో 14.2% ఉన్న యాదవులు ఆర్జేడీ వెంట ఉన్న మతం ఆధారంగా మిథిల, సీమాంచల్ బీజేపీకి కొంత యాదవుల మద్దతు లభిస్తుంది. 2.8% ఉన్న కుర్మీలు, 4.2% ఉన్న కుష్వాహాలు దక్షిణాన నితీష్ వెంట ఉన్న ఉత్తరాదిన చీలిక కనిపిస్తోంది. రాష్ట్రంలో కీలకమైన 36% ఉన్న ఈబీసీలు జేడీయూ, బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నాయి. వీరిలో నిషాద్ సామాజిక వర్గం, ఉపకులాలు ప్రాంతాల వారీగా ఎన్డీఏ, దాంతోపాటు వీఐపీ వైపు ఉన్నాయి. 19.6% ఉన్న షెడ్యూల్ కులాలు, 5% ఉన్న చామర్లు ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాల వైపు, 5% ఉన్న పాస్వాన్లు, దాంతోపాటు ఎల్జీపీ, ఆర్వీ వైపు ఉండగా 3% ఉన్న ముషార్లు ప్రాంతాల వారీగా చీలిపోయారు. 1.68% ఉన్న షెడ్యూల్ తెగల ఓట్లు రెండు కూటముల మధ్య చీలిపోతున్నాయి. బీహార్లో 17.7% ఉన్న ముస్లింలు మహాగఠబంధన్కు పటిష్టమైనటువంటి ఓటు బ్యాంక్ గా నిలుస్తున్నారని చెప్పేసి పీపుల్స్ పల్స్ సర్వేలో తేలింది. దాంతోపాటు సీమాంచల్ ప్రాంతంలో ఎంఐఎం పార్టీకి కొంత ముస్లింల మద్దతు లభిస్తోంది. దాంతోపాటు బీహార్లో ఎంఐఎం కీలక పాత్ర పోషిస్తోంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 6 స్థానాల్లో గెలిచిన కిషాన్ గంజ్ లోక్సభ నియోజకవర్గంతో పాటు సమీపంలో ఉన్న అరారియాకే పరిమితమైంది. గెలిచిన 6 ఎమ్మెల్యేలలో 5 ఆర్జేడీలో చేరటంతో ఎంఐఎం బలహీనపడింది. అయితే వక్ఫ్ సవరణ బిల్లుపై ఆ పార్టీ ఉద్యమంతో పాటు ఆ పార్టీ కొన్ని ప్రాంతాలలో పట్టు సాధించింది. వక్ఫ్ చట్టంపై ఓవైసీ పోరాడుతున్నారనే అభిప్రాయం సీమాంచల్లో ఉన్నటువంటి ముస్లిం యువత అక్కడ భావిస్తున్నారు. అయితే రాహుల్ గాంధీ యాత్రలో ఎంఐఎం కు ముస్లింలలో మద్దతు తగ్గుతోందని చెప్పి సర్వేలో తేలింది. ఇండియా గ్రూప్ లో చేర్చుకోవాలని ఎంఐఎం కోరుతున్న కాంగ్రెస్, దాంతోపాటు ఆర్జేడీ నుంచి ఆశించిన స్పందన రాలేదు. కిషాన్ గంజ్ తో పాటు పూర్నియా, అరారియా వంటి ముస్లిం ప్రభావిత ప్రాంతాలలో మద్దతు లభిస్తుండటంతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసిన ఎంఐఎం కు 1 నుంచి 3 స్థానాలలో అక్కడ గెలవచ్చని చెప్పి మూడ్ సర్వే చెప్తుంది. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎన్నికల్లో కీలకంగా మారే ప్రభుత్వ వ్యతిరేకత బయటపడకుండా చేస్తున్నాయి. ఎన్డీఏ, మహాగఠబంధన్ కూటములు ఏదైతే ఉన్నాయో బీహార్లో పోటాపోటీగా నిజంగా హామీలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నితీష్ ప్రభుత్వం 1.67 కోట్ల కుటుంబాలకు 125 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ ఇవ్వడంతో గ్రామీణ ప్రాంతాలలో ఒక్కో కుటుంబానికి నెలకు 200 నుంచి 300 రూపాయల మేర విద్యుత్ బిల్లులు తగ్గుతున్నాయి. మహిళల కోసం ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన పథకం కింద 10,000 రూపాయల ప్రోత్సాహకం, అదేవిధంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు తక్కువ వడ్డీకి 2 లక్షల రుణాలు ఇస్తామని చెప్పేసి ఎన్డీఏ హామీ ఇచ్చింది. బీహార్ రాష్ట్రంలో 12 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్న ఎన్డీఏ మరో 1 కోటి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చింది. రాష్ట్రంలో ట్రైబల్స్ కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భూమి హక్కులు కల్పిస్తామని చెప్పి ఎన్డీఏ హామీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎన్డీఏ హామీలకు పోటీగా మహాగఠబంధన్ కూటమి కూడా
కూడా బీహార్ లో ప్రజలకు భారీ హామీలు ఇచ్చింది. దీనికి సంబంధించి 200 యూనిట్ ఉచిత విద్యుత్తు, ప్రతి మహిళకు నెలకు 2500, దాంతో పాటు రాష్ట్రంలో వలసల నివారణకు స్థానికులకు 100% ఉద్యోగాలు, ప్రతి పంచాయతీలో ITI ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆర్జేడీ హామీలు ఇచ్చింది. అన్ని రంగాల్లో మహిళా కోటా కల్పించి వారి భద్రత ఇస్తామని చెప్పి మహాగఠబంధన్ హామీ ఇచ్చింది. ఈ రెండు కూటములకు పోటీగా జేఎస్పీ పంచాయత్ స్కూల్స్, యువతకు ఉద్యోగాలు, వృద్ధులకు 2000 రూపాయల పింఛన్, మహిళలకు రుణాలు హామీలు ఇస్తూ రాష్ట్రంలో అవినీతి నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ యొక్క పార్టీ చెప్తుంది. శాంతి భద్రతల అంశానికి సంబంధించి కూడా బీహార్లో ఆర్జేడీ గెలిస్తే రాష్ట్రంలో మళ్ళీ జంగిల్ రాజ్ వస్తుందని చెప్పి ఎన్డీఏ మద్దతుదారులు ప్రచారం చేస్తుండగా, నితీష్ పాలనలో రాష్ట్రంలో అవినీతి నేరాలు పెరిగిపోయాయని చెప్పి మహాగఠబంధన్ మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చిన్న పార్టీలైన HAM, RLM, ఎన్డీఏ కూటమిలో విఐపి వామపక్షాలు మహాగఠబంధన్ కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్ క్షేత్రస్థాయిలో సంస్థాగతంగా బలంగా ఉండటం, దాంతో పాటు డిజిటల్ రంగంలో దూసుకుపోవటం అంశాలతో రాష్ట్రంలో బీజేపీ 28 నుంచి 29% ఓట్లతో పటిష్టంగా కనిపిస్తున్న ఆ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరి పేరు వినిపించకపోవటం పెద్ద లోపంగా కనిపిస్తుంది. బీహార్ లో క్షేత్రస్థాయిలో పర్యటించిన పీపుల్స్ పర్ల్స్ బృందం ఈ యొక్క పరిశీలనలో ఇదంతా తేలింది. 30 నుంచి 31% ఓట్లతో బలంగా ఉన్న ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పలు హామీలతో ముందుకెళ్తున్న అగ్రవర్ణాలలో ఆ పార్టీపై వ్యతిరేకత ఉండటంతో వారికి అండగా మారుతుంది. కాంగ్రెస్ యాత్రలతో బలపడుతున్నట్లు కనిపిస్తున్న ఆ పార్టీ ఏదైతే ఉందో సంస్థాగతంగా కొంచెం బలహీనంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జేడీయూ ఈబీసీ సామాజిక వర్గంలో బలంగా ఉండి మహిళల మద్దతును పొందుతుంది. అయితే 74 ఏళ్ల వయసు గల ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆరోగ్యంపై అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో పాటు ఎల్జేపీ ఆర్వీ నేత చిరాగ్ పాస్వాన్ కు దళిత సామాజిక వర్గం నుంచి మంచి చరిష్మా ఉన్న ఎన్డీఏలో చీలిక భయాలున్నాయి. జేఎస్పీ పాదయాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా పలు హామీలతో విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఆ పార్టీకి స్థిరమైన ఓటు బ్యాంక్ లేకపోవటం బలహీనతగా కనిపిస్తుంది. బహుముఖ పోటీలలో కుటుంబాల మధ్య సీట్ల కేటాయింపులు, అదేవిధంగా ఓటర్లను ఆకర్షించడం, చివరి నిమిషం వరకు చేసే ప్రచారంపై ఈ యొక్క ఫలితాలు ఆధారపడి ఉన్నాయి. ఈబీసీలకు సరైన ప్రాధాన్యత ఇస్తూ టికెట్లు కేటాయిస్తే ప్రయోజనం ఉండే అవకాశాలు ఉన్నాయి బీహార్ లో. దాంతో పాటు ఎన్డీఏలో బీజేపీ నితీష్ చిరాగ్ మధ్య విభేదాలు వస్తే మాత్రం ఫలితం ప్రభావం చూపించే అవకాశం ఉంది. జేఎస్పీ ఎన్నికల్లో కింగ్ మేకర్ పాత్ర పోషించనుంది. మొత్తం మీద బీహార్ ప్రజలు ఓటేస్తుంది కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకోవటం కోసమే కాదు, పార్టీలు హామీలు ఇస్తున్న సంక్షేమ పథకాలు, అదేవిధంగా కుల రాజకీయాలను దాటగలవా, యువత ఆశలు విధేయతలను అధిగమించగలవా? ఈ యొక్క ప్రశ్నలకు సమాధానం పోటాపోటీ ఎన్నికల ఫలితాలే తేలుస్తాయి. మరోవైపు ఎన్నికలు వ్యూహకర్తగా జాతీయ స్థాయిలో పేరుగాంచిన ప్రశాంత్ కిషోర్ ఎవరైతే ఉన్నారో సొంత రాష్ట్రంలో ఎలాంటి ప్రభావం చూపిస్తారో అని చెప్పి దేశవ్యాప్తంగా ఒక ఆసక్తి అయితే నెలకొంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రాష్ట్రంలోనే కాదు ఆ దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క ఆసక్తి రేకెత్తిస్తున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజార్టీ సాధించకపోవడంతో ఇతర పార్టీలపై ఆధారపడి కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మద్దతిస్తున్న ఇతర పార్టీలలో బీహార్ కు చెందిన జేడీయూ, దాంతో పాటు ఎల్జేపీ పార్టీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్ లో శాసనసభ ఎన్నికల ఫలితాలు జాతీయ స్థాయి రాజకీయాలను ప్రభావితం చేయటం ఖాయం. బీహార్ లో ఎన్డీఏ ఏ మెజారిటీ సాధిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ కూటమికి మెజారిటీ రాకపోయినా లేదా ఏ కూటమిలోనైనా ముఖ్యమంత్రి పీఠంపై చిక్కుముడి పడిన జాతీయ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే అవకాశాలున్నాయి అని చెప్పి ఈ యొక్క మూడ్ సర్వే తెలియజేస్తోంది. టోటల్ గా పీపుల్స్ పర్ల్స్, అదే విధంగా సౌత్ ఫస్ట్ అనే సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ నిర్వహించిన ఈ యొక్క సర్వేలో తేలిన అంశాలు టోటల్ గా చూస్తే అక్కడ ఎన్డీఏకి ఇండియా కూటమికి మధ్య ఒకే 1% ఓట్లు ఏదైతే ఉన్నాయో ఆ తేడా పర్సెంట్ కనిపిస్తుంది. ఇది సెప్టెంబర్ 15 నాటికి ఈ యొక్క సర్వే ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఫలితాలు. ఎందుకంటే అక్టోబర్ లేదా నవంబర్ లో ఇంకా దీనికి సంబంధించి ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంది కాబట్టి మేబీ ఏమైనా చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఏం జరుగుతుంది బీహార్ లో అనేది తెలియాలంటే మనం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.